వెల్కమ్ టు భవిత సంతోష్ ఎకానమీ యాప్. ఈ యాప్లో ఈరోజు తెలంగాణ మూమెంట్కి సంబంధించి ఎంసీక్యూస్. మరి తెలంగాణ పీసెంట్ రివోల్ట్లో 76th క్వశ్చన్, క్రింది వాటిలో సరైన దానిని గుర్తించండి. ఐడెంటిఫై ద కరెక్ట్ వన్ అమాంగ్ ద ఫాలోయింగ్. మరి దీనిలో ఫస్ట్ టాపిక్, ఆనాడు బాబుదొర అరాచకాలను ఎదిరించింది జాటోతు టాను నాయక్. బాబుదొర అరాచకాలను ఎవరు ఎదిరించారు? జాటోతు టాను నాయక్. అండ్ జాటోతు టాను నాయక్ who resisted anarchies of బాబుదొర. అండ్ సెకండ్, జాటోతు టాను నాయక్ స్వస్థలం జనగామ జిల్లా, ధర్మవరం గ్రామం, పడమటి తాండా. జాటోతు టాను నాయక్ హోమ్ టౌన్ ఈస్ జనగామ డిస్ట్రిక్ట్, ధర్మవరం గ్రామం అండ్ పడమటి తాండా విలేజ్. థర్డ్ పాయింట్, దొరను ఎదిరించి అతి కిరాతకంగా చంపబడ్డాడు. దొరను ఎదిరించి అతి కిరాతకంగా ఎవరు చంపబడ్డారు? బాబు దొర, జాటోతు టాను నాయక్. హీ కిల్డ్ బై బాబు దొర ఇన్ ఎ వెరీ బ్రూటల్ వే. మరి దీంట్లో మనం ఫస్ట్ టాపిక్ చూసుకుంటే, ఆనాడు బాబు దొర అరాచకాలను ఎవరు ఎదిరించారు అంటే జాటోతు టాను నాయక్. బాబుదొర అరాచకాలకు సంబంధించి ఇదివరకే మాట్లాడుకున్నాం. బాబుదొర ఎలాంటి అరాచకాలు చేసిండు, భీమిరెడ్డి నరసింహారెడ్డి, ఆరుట్ల రామచంద్రారెడ్డి మన ఆడవాళ్ళని ఏ విధంగా కాపాడుకున్నారు అని ఇదివరకు టాపిక్లో మాట్లాడినాం. అండ్ బాబుదొర అరాచకాలను భీమిరెడ్డి నరసింహారెడ్డి, ఆరుట్ల రామచంద్రారెడ్డే కాకుండా జాటోతు టాను నాయక్ కూడా ఎదిరించడం జరిగింది. మరి జాటోతు టాను నాయక్ ఈ యొక్క స్వస్థలం ఏది? జనగామ జిల్లా, ధర్మవరం గ్రామం, పడమటి తాండా. సో జాటోతు టాను నాయక్ who resisted anarchies of బాబు దొర. సో నాట్ ఓన్లీ భీమిరెడ్డి నరసింహారెడ్డి అండ్ ఆరుట్ల రామచంద్రారెడ్డి, జాటోతు టాను నాయక్ he is also resisted anarchies of రాపాక రామచంద్రారెడ్డి and బాబు దొర. సో in that case the first one is correct one. Second, జాటోతు టాను నాయక్ home town is జనగామ డిస్ట్రిక్ట్, ధర్మవరం గ్రామం అండ్ పడమటి తాండా. సో ద హోమ్ టౌన్ ఆఫ్ జాటోతు టాను నాయక్ ఈస్ కరెక్ట్ వన్. అండ్ థర్డ్, దొరను ఎదిరించి అతి కిరాతకంగా చంపబడ్డాడు. ఎవరైతే బాబు దొర అరాచకాలను ఎదిరించిన జాటోతు టాను నాయక్ దొరను ఎదిరించి అతి కిరాతకంగా చంపబడ్డాడు. అంటే నడి రోడ్లో ఈ బాబు దొర యొక్క అనుచరులు ఎవరైతే ఉన్నారో ఆ అనుచరులు జాటోతు టాను నాయక్ని అతి కిరాతకంగా నడి రోడ్లో చంపబడ్డాడు, అంటే చంపించడం జరిగింది. మరి ఆ అరాచకాలను ఎదిరించినందుకు గాను అతి కిరాతకంగా చంపబడ్డ వ్యక్తి ఎవరు అంటే జాటోతు టాను నాయక్. కాబట్టి థర్డ్ వన్, హీ కిల్డ్ బై బాబు దొర ఇన్ ఎ వెరీ బ్రూటల్ వే. సో హీ కిల్డ్ బై హూ? బాబు దొర in a very brutal way. So all three options are correct. So option C 1 2 3 4 are the correct one. Option C 1 2 3 4 are the correct one. Next, 77th question, క్రింది వాటిలో సరైన దానిని గుర్తించండి. ఐడెంటిఫై ద కరెక్ట్ వన్ అమాంగ్ ద ఫాలోయింగ్. దీంట్లో ఫస్ట్ పాయింట్, 1940 వరకు మనకు ఆయుధాలు అనేవి కత్తులు, కొడవళ్ళే ఉండేది. Until 1940 weapons were mostly swords and axes. Second, నిజాం అనుమతి తర్వాత 1940 నుండి తుపాకులు కూడా ఉన్నాయి. 1940 ముందు ఏమున్నాయి? కత్తులు, కొడవళ్ళు. 1940 తర్వాత తుపాకులు కూడా ఉన్నాయి. ఎప్పుడు? నిజాం అనుమతి తర్వాత. థర్డ్, తెలంగాణ రైతాంగ సాయుధ పోరాట తొలి అమరుడు ఎవరు? దొడ్డి కొమరయ్య. సో but have also been around since 1940 with the Nizam's permission. Guns are have also been after Nizam's permission. The first immortal of Telangana armed struggle is Doddi Komarayya. The first immortal of Telangana armed struggle is who? Doddi Komarayya. So మనకి ఫస్ట్ పాయింట్ ఒకసారి మళ్ళీ చూసుకుంటే, మనకి 1940కి ముందు మనకి ఏముండేవి? కత్తులు, కొడవళ్ళే. అందుకే మనకి షేక్ బందగీని ఏ విధంగా చంపారు? కత్తులతో పొడిచి, కట్టెలతో కొట్టి అతి దారుణంగా రోడ్డు మధ్యలో చంపారు. అప్పుడు గనక రైతాంగ సాయుధ పోరాటంలో తుపాకీలు అనేవి లేవు. కాబట్టి
తెలంగాణ మొట్టమొదటి అమరుడు అన్నప్పుడు ఏమని పిలుస్తున్నాం? షేక్ బందగి అని పిలుస్తున్నాం, లేదంటే షేక్ బందగి అంటున్నాం. కానీ 1940 తర్వాత నిజాం అనుమతి తర్వాత 1940 నుండి ఏమున్నాయి? తుపాకీలు కూడా ఉన్నాయి మనకి. ఫస్ట్ వన్. అంతకుముందు 1940 వరకు మనకి ఏమున్నాయి? తుపాకీలు, కత్తులు, కొడవళ్ళే ఉన్నాయి. సో అంటిల్ 1940 weapons were mostly swords and axes. So in that case Sheikh Bandaki was killed by follower of Rapaka Ramachandra Reddy in middle of the road, and they are stabbed to death in middle of the road and beaten with the sticks. Why? Because in that 1940 weapons are mostly swords and axes. There are no guns are there in that time. But after Nizam's permission, guns have also been around since 1940 with the Nizam's permission. So మనకి 1940 వరకు షేక్ బందగి దగ్గర తుపాకులు లేవు కాబట్టి కత్తులతో పొడిచి కట్టెలతో కొట్టి చంపారు ఎక్కడ? రోడ్డు మధ్యలో. కాబట్టి మనకి ఆప్షన్ 1 అనేది సరైన సమాధానం. 1940 తర్వాత నిజాం మనకి దొరలకి అనుమతి ఇచ్చిండు గన్నులతో కూడా కాల్చుకోండి అని చెప్పి. అందుకని మనకి అత్యాధునిక ఆయుధాలు 1940 తర్వాత అత్యాధునిక ఆయుధాలు కూడా దొరల చేతుల్లో ఉండడం జరిగింది. కాబట్టి సెకండ్ పాయింట్ ఈజ్ ఆల్సో కరెక్ట్. బట్ హ్యావ్ ఆల్సో బీన్ అరౌండ్ సిన్స్ 1940 విత్ ద నిజామ్స్ పర్మిషన్. నెక్స్ట్ థర్డ్ పాయింట్. తెలంగాణ రైతాంగ సాయుధ పోరాట తొలి అమరుడు ఎవరు? దొడ్డి కొమరయ్య. ఎందుకు తెలంగాణ రైతాంగ సాయుధ తొలి అమరుడు అంటున్నాం? షేక్ బందగి కూడా అమరుడే కదా అని మీకు ఒక డౌట్ ఉంటే, మనకి రైతాంగ సాయుధ పోరాటం వచ్చేసరికి తుపాకులు కూడా రావడం జరిగింది 1940 తర్వాత. మనకి నిజాం పర్మిషన్ తర్వాత మన దగ్గర ఏమున్నాయి? తుపాకులు కూడా ఉన్నాయి. కాబట్టి ఈ రైతాంగ సాయుధ పోరాటంలో మొట్టమొదటిసారిగా తుపాకీ తూటాతో బలి అయిన మొట్టమొదటి వ్యక్తి షేక్ బందగి. తుపాకీ తూటాతో మరణించిన మొట్టమొదటి వ్యక్తి. అంటే కత్తులతో, గొడ్డలతో కాకుండా, కట్టెలతో కాకుండా తుపాకీ తూటాతో మరణించిన వ్యక్తి. కాబట్టి తెలంగాణ రైతాంగ సాయుధ పోరాట తొలి అమరుడు ఎవరు అంటే దొడ్డి కొమరయ్య. అంటే తుపాకులతో గనక యుద్ధం జరిగితే దాన్నే రైతాంగ సాయుధ పోరాటం అంటాం. తుపాకీలతో జరిగిన మొట్టమొదటి పోరాటం రైతాంగ సాయుధ పోరాటం. ఆ తుపాకీ తూటాతో మరణించిన మొట్టమొదటి వ్యక్తి దొడ్డి కొమరయ్య. కాబట్టి తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటంలో తొలి అమరుడు దొడ్డి కొమరయ్య, అలాగే తెలంగాణ తొలి అమరుడు షేక్ బందగి. సో మనకి థర్డ్ పాయింట్ ఈస్ కరెక్ట్. The first immortal of Telangana armed struggle is Doddi Komaraya. Why? Because before 1940 the weapons were mostly swords and axes, but after Nizam's permissions the modern weapons are also there in village. So in that case Doddi Komaraya is the first immortal to fall victim to the gun. So in that case the first immortal of a peasant revolt is Doddi Komaraya. So the all three options are the correct. So option C 1, 2, 3 are the correct one. Option C 1, 2, 3 are the correct one. Next 78th question. క్రింది వాటిలో సరైన దానిని గుర్తించండి. ఐడెంటిఫై ద కరెక్ట్ వన్ అమాంగ్ ద ఫాలోయింగ్. మరి దీంట్లో ఫస్ట్ పాయింట్, దొడ్డి కొమరయ్య స్ఫూర్తితోనే సాయుధ పోరాటం రావడానికి కారణమైంది. దొడ్డి కొమరయ్య స్ఫూర్తి. మనకి తుపాకీ తూటాతో మరణించిన మొట్టమొదటి వ్యక్తి ఎవరు? దొడ్డి కొమరయ్య. ఆ దొడ్డి కొమరయ్య స్ఫూర్తితోనే రైతాంగ సాయుధ పోరాటం అనేది మొదలు కావడం జరిగింది. 1946లో దొడ్డి కొమరయ్య మొట్టమొదటిసారిగా తుపాకీ తూటాతో మరణించాడు. ఎప్పుడైతే రైతాంగ సాయుధ పోరాటం 1946లో దొడ్డి కొమరయ్యతో స్టార్ట్ అయిందో అప్పటి నుంచి అందరూ రైతాంగ సాయుధ పోరాటంలో పాల్గొన్నారు. మనకి రైతాంగ సాయుధ పోరాటం రాకముందు, అంతకుముందు కమ్యూనిస్ట్ పార్టీ మాత్రమే ప్రజల్లో చైతన్యాన్ని తీసుకురావడానికి చూడడం జరిగింది. ఎప్పుడైతే దొడ్డి కొమరయ్య మరణించాడో 1946లో ప్రజలందరూ ఊరేగింపుగా బయలుదేరి రైతాంగ సాయుధ పోరాటాన్ని ప్రారంభించారు. సో దొడ్డి కొమరయ్య స్ఫూర్తితోనే ఏది రావడానికి కారణమైంది? సాయుధ పోరాటం రావడానికి కారణమైంది.
సాయుధ పోరాటం ఎప్పటి నుంచి ఎప్పటి వరకు జరిగింది? 1946 నుంచి 1951 వరకు జరిగింది. థర్డ్, తెలంగాణ రైతాంగ సాయుధ పోరాట తొలి అమరుడు ఎవరు? దొడ్డి కొమరయ్య. సో with Doddi Komarayya spirit that led to the emergence of armed conflict. So, and second, the Telangana peasant revolt has begun from 1946 to 1951. The first immortal of Telangana armed struggle is Doddi Komarayya. So, all three options are the correct. Why? Because and the Telangana peasant revolt began on 1946 with guns. So the peasant revolts continues from 1946 to 1951. This revolt is continuous from 1946 to 1951. Telangana రైతాంగ సాయుధ పోరాట తొలి అమరుడు ఎవరు? దొడ్డి కొమరయ్య. So all three options are the correct. With Doddi Komarayya spirit to the emergence of armed conflict. So first one is correct, and second one, Telangana peasant revolt has begun from 1946 to 1951, and third one, the first immortal of Telangana armed struggle is Doddi Komarayya. We are also discussed about this. We are already discussed about this. The first immortal of armed struggle is Doddi Komarayya. So all three options are the correct. Option C 1 to 3 are the correct one. నెక్స్ట్ 79వ క్వశ్చన్, తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటం ఎప్పటి నుండి ఎప్పటి వరకు జరిగింది? సో అంటిల్ వెన్ డిడ్ ద ఆర్మ్డ్ రివోల్ట్ కంటిన్యూస్. మనం దీనికి ఆప్షన్స్ కనుక చూస్తే ఫస్ట్ ఆప్షన్ 1946, సెకండ్ ఆప్షన్ 1974, థర్డ్ ఆప్షన్ 1956 అండ్ ఫోర్త్ ఆప్షన్ 1954. మనకి తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటం అనేది ఎప్పటి నుంచి ప్రారంభమైందని చెప్పాము? 1946లో ప్రారంభమైంది. దేనికోసం ప్రారంభమైంది? ఎప్పుడైతే దొడ్డి కొమరయ్య మరణించాడో అక్కడి నుంచి రైతాంగ సాయుధ పోరాటం మొదలైంది. కాబట్టి 1946 అనేది సరైన సమాధానం అని చెప్పుకోవచ్చు. సో ద peasant revolt armed struggle is continuous from 1946 to 1951. So the armed struggle is began on 1946. It been continued from 1951. So option A or the correct one. Option A or the correct one. Next 80వ క్వశ్చన్, దొడ్డి కొమరయ్య ఎప్పుడు మరణించాడు? దొడ్డి కొమరయ్య ఎప్పుడు మరణించాడు? When did the Doddi Komarayya died? So when peasant revolt was begun, in that is Doddi Komarayya. So the armed struggle was begun on 1946. The armed struggle is continued from 1951. Armed struggle began from 1946 and is continued from 1951. So when did Doddi Komarayya was died? So Doddi Komarayya was died in 1946. So option A are the correct one. మరి ఇది ఈరోజు తెలంగాణ మూమెంట్కి సంబంధించి. మీకు ఇలాంటి టాపిక్స్ ఇంకా కావాలి అనుకుంటే ఖచ్చితంగా భవిత సంతోష్ ఎకానమీ యాప్ను పర్చేస్ చేసేయండి. అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.